వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరికొద్ది రోజుల్లోనే మనకి వినాయక చవితి వస్తుంది. ఈ వినాయక చవితి ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తారీఖు శనివారం రోజున వచ్చింది. ప్రతి సంవత్సరం హిందువులు అందరూ కూడా ఈ వినాయక చవితిని అత్యంత వైభవంగా ఎంతో సుందరంగా చేస్తూ ఉంటారు. కానీ మనం ఈ వినాయక నవరాత్రుల్లో మనకు తెలియకుండానే మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అవి తప్పు అంటే మనకే నమ్మబుద్ధి కాదు. ఒకటి, స్వామివారి యొక్క విగ్రహ విషయం. మనకి స్క్రీన్లో కనిపిస్తున్నట్టుగా వినాయక స్వామి ఉంటారు. కానీ ఈ మధ్యన కొత్తగా సినిమా హీరోల గెటప్స్ మాదిరిగా వినాయక స్వామిని తయారు చేసి మండపాలలో పూజించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పైత్యాన్ని మనం అస్సలు ప్రోత్సహించకూడదు. రెండవది, వినాయక చవితి మండపాలలో భక్తి పాటలు కాకుండా వాటికి బదులుగా సినిమా పాటలను వేయటం. 3, వినాయక నిమజ్జన సమయంలో ఎంతో భక్తిగా భజనలతో సాంప్రదాయంగా చేసుకోవలసిన ఊరేగింపు డీజే సాంగ్స్ పెట్టి విచిత్రంగా డ్యాన్స్ చేస్తూ కొన్ని చోట్ల మద్యపానీయాలను సేవించుకుంటూ నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి వాటిని అస్సలు ప్రోత్సహించకూడదు. అలాగే మన సంస్కృతిని మనమే కాపాడాలి. ఈ వీడియో నచ్చితే